వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. మన తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎలాగూ ప్రత్యేకంగా లేరు. మన రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా ఏమీ లేరు. కానీ దేవాదాయ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అయితే బాధ్యతలు నిర్వహిస్తూ వాటి సంరక్షణకు చర్యలు కార్యక్రమాలు చేయాలే కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫారెస్ట్ తగలబడిపోతూ ఉంటే, ఫారెస్ట్ నరికేస్తూ పోతూ ఉంటే అడవి జంతువులు, జింకలు, దుప్పులు, ఈ రకరకాలైన జంతువులు భయాందోళనకు గురై, ఒత్తిడి గురై రోడ్డు మీదకి, ఇళ్లలోకి, గృహాల్లోకి వస్తుంటే ఒకవైపు సుప్రీంకోర్టు మెటకాలేసి రేవంత్ రెడ్డికి సంఖ్యలేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా సోయి రాకుండా కొండా సురేఖ గారు పర్యావరణ అటవీ శాఖ మంత్రి వర్యులు ఏ విధంగానూ స్పందించకపోవడం, దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కానీ, ఎలాంటి చర్యలు సిద్ధం కాకపోవడం కానీ చేయడంతో అసలు కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారా లేరా అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజలకు అక్కర్లేనటువంటి సినిమా తారల విషయంలో, నీచ నికృష్ట రాజకీయంలో, పెంట రాజకీయంలో చేతులు పెట్టగలిగినటువంటి ఈ రాజకీయ నాయకులు 400 ఎకరాల అటవీ సంపద, ఈ హైదరాబాదుకు ఆక్సిజన్ అంటే హైదరాబాదు దగ్గరలో, మరీ దగ్గరలో అంటే మనకు షోల్డర్ నైబర్స్ అంట, అంటే కొంచెం ఇంటి పక్కనే ఉన్నటువంటి విధానాన్ని షోల్డర్ నైబరింగ్ అనే అంటారు. అంటే మన కూతవేది దూడంలో అని మన తెలుగులో వాడుతుంటాం. అట్లా హైదరాబాద్ ఈ కాంక్రీట్ జంగల్ అడవిలో, ఈ కాంక్రీట్ హైదరాబాదులో ఒక ఆక్సిజన్ జోను, ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఫారెస్టు మన పక్కనే మనకు ఆనుకొని ఉన్నటువంటి జోన్ కేబీఆర్ పార్క్ లాంటిది, అలాగే హెచ్సి యూనివర్సిటీ, మరొక వైపు హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ, కొంచెం ఇట్లా ఆక్సిజన్ జోన్స్ అన్నీ కూడా హరించిపోతూ ఉంటే అడవిని రక్షించాల్సిన బాధ్యత ఉండి కూడా అడవిని, దేశ సంపదను, రాష్ట్ర సంపదను, అడవి సంపదను కాపాడుతాను ప్రమాణం స్వీకారం చేసి నీచ నికృష్ట రాజకీయాల కోసం ఆవులను తరలించిపోయారు స్వార్థం కోసం. వేములవాడ కోడెలని మాయం చేశారు. సినిమా తారల వ్యక్తిగత జీవితాల్లోకి ఫేక్ వార్తల విషయంలో నీచ నికృష్ట రాజకీయం చేస్తానికి తీరిక మనసు ఉన్నటువంటి ఈ నేటి రాజకీయ నాయకురాలైనటువంటి మహిళా నాయకురాలైనటువంటి కొండా సురేఖ గారు ఈ అటవీ సంపద అంతా కూడా వినాశనం అవుతుంటే ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? మీకు కూడా సుప్రీంకోర్టులు అక్షింతలు వేయాలా? మిమ్మల్ని కూడా అరెస్ట్ వారెంట్ పంపించాలా? మీరు సుప్రీంకోర్టు కూడా భయపడకపోవచ్చు, కానీ రేపు ప్రజాకోర్టులో మాత్రం ఖచ్చితంగా నిలబడాల్సి వస్తుంది. తగిన మూల్యం చెల్లించుకుంటావు. ఆల్రెడీ సమంత విషయంలో జోక్యం చేసుకొని మీ మంత్రి పదవికి ఎసరు తెచ్చుకున్నావు. అది ఇంకొక వారం 10 రోజులే కావచ్చు, నెలే కావచ్చు, మీ పదవి ఉంటుందో ఊడిపోతుందో కూడా మీకు తెలుసు. అంచేత ఉన్న 4 రోజులైనా ప్రజలకు ఉపయోగపడు ఆ మూగ జీవుల రోదనకు ఉసురు తగలకుండా ఒక తల్లి హృదయంగా, ఒక స్త్రీ హృదయంగా ఈ తెలంగాణ బిడ్డగా ఆ హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో, అటవీ విషయంలో మీరు స్పందించి, మీరు చట్టం ప్రకారం ఏంగా స్పందించాలో ఆ విధంగా స్పందించాలని యావత్ తెలంగాణ సమాజం తరపున విఎస్కే న్యూస్ పొలిటికల్ జర్నలిస్ట్గా శ్రవణ్ కుమార్ గారి విన్నపం.